ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి, మమ్మల్ని ఆదరించండి. వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్. చంద్రబాబు నాయుడుకు ప్రజలపైన నమ్మకం లేదు, పొత్తులపైనే నమ్మకం. అందుకే ప్రతిరోజు ఏదో ఒక పార్టీ దగ్గరకు వెళ్లి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. పదవి వ్యామోహంతో పదవి కోసం ఎంతటి నీచానికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు నాయుడు. పూతలపట్టు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్. ఏం చేస్తున్నావా? కుమార్ కుమార్ నేనెవరు చెప్పు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచింది ఈయనెవరు చెప్పు. చూడు ఫోటో తినమ్మా. నమస్తే. అమ్మా నమస్తే. దాని గురించి తల్లి మా ఇంటి ఊరులో పింఛన్ వస్తాను కదా, ఎవరిస్తాండదా జగనన్న దాని గురించి కోటి ఎలా అన్నకు చెప్పు, అబ్బోడికి కూడా సర్పంచ్ నియోజకవర్గం నుంచి బంగారపల్లి మండలం సదకుప్పంలో ఈరోజు గడప గడపకి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడ అద్భుతమైనటువంటి స్పందన కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి వారి యొక్క మొహాల్లో చిరునవ్వు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ గ్రామ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించే దిశగానే ఆలోచిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చూస్తే ఒకవైపు చంద్రబాబు ఏమో పొత్తుల్లో కార్యక్రమంగా ఈరోజు అన్ని పార్టీల చుట్టూ ఆయన తిరగడం చూస్తుంటే ఈ వ్యక్తి అయినా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినది, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న వ్యక్తి ఇతనైనా అనిపిస్తుంది. గతంలో బీజేపీతో పోతున్నాడు, జనసేనతో పోతున్నాడు, అధికారంలోకి వచ్చారు. తర్వాత
అదే చంద్రబాబు నాయుడు నోటి నుంచి మోడీని దుర్భాషలాడి అటు కాంగ్రెస్ వైపు చేరడం జరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో జత కట్టాడు, అధికారం కోల్పోయాడు. ఈరోజు ప్రజలు తిరస్కరించినారని చెప్పని తిరిగి అధికారం కోసం వెంపర్లాడుతూ ఏ నోటితో అయితే మోడీ గారిని తిట్టారో ఇప్పుడు అదే నోటితో మోడీ గారిని పొగుడుతూ తన దత్తపుత్రుడిని చేరదీసుకొని ఈరోజు ఢిల్లీకి వెళ్ళాడు. అందుకే జగన్ గారు చెప్తుంటారు, చంద్రబాబు కావాల్సింది కేవలం అధికారం మాత్రమే. తను ఆ అధికారంలోకి రావడానికి ఏ స్థితికైనా కూడా దిగజారిపోయే వ్యక్తి. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను ఈ కార్యక్రమాలు చేశాను, నన్ను ఈ కార్యక్రమాలు బట్టి కానివ్వండి, ఈ పథకాలు బట్టి కానీ నన్ను ఆశీర్వదించండి అని ప్రజల్లోకి వచ్చే దమ్ము లేదు. సింగిల్ అజెండా ప్రజల అభివృద్ధి, సంక్షేమం. ఈ 56 నెలల్లో మేము ఈ కార్యక్రమాలు చేశాము అని ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పగలిగినట్టు స్థితిలో ఈరోజు ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మొదటి నుంచి చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తుల విషయంలో ఆరాటపడటం, పొత్తు లేకుండా అతను ప్రజల ముందుకి వచ్చిన పరిస్థితే లేదు. తను ఏ కాలంలో అయినా కూడా సరే పొత్తులతోనే తను ముందుకు పోవడం జరిగింది. జగన్మోహన్ గారు అందుకే అజెండా చెప్తుంటారు, నా యొక్క అజెండా ప్రజలతోనే, నా దీవెన ప్రజలతోనే, నా నమ్మకం ప్రజలతోనే అని చెప్పని. చంద్రబాబు యొక్క నమ్మకం ఇతర పార్టీలు, చంద్రబాబు యొక్క నమ్మకం ఇతర నాయకుల మీదే, కానీ తన మీద తనకు నమ్మకం లేదు. ఎందుకంటే తను చేసేవే వెన్నుపోటు రాజకీయాలు కాబట్టి తన ప్రజలు నమ్మరు అని చెప్పే ఈరోజు అన్ని పార్టీలని గుంపు కట్టుకొని ఈరోజు మళ్ళీ ఎన్నికలకు వస్తున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి సింహం లాంటి వ్యక్తి సింగిల్గానే వస్తాడు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యం. జై జగన్, జై జగన్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.